అసలు కనీసం జనాలు చూపించారు సార్ అది చెప్తారా కోర్టులోకి మళ్ళీ మనం ఇక్కడ చూపెట్టుకుంటాం. రిమాండ్ రిపోర్ట్ మీరు చెప్పింది అక్కడ డిఫర్ చేయట్లేదు కదా, ఆయన చెప్పింది కూడా వినండి. పబ్లిక్ 2016లోనే మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయని రిమాండ్ రిపోర్ట్ లో, తర్వాత సిబిసిఐడి ఇచ్చిన రిపోర్ట్స్ లో ఉన్నాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ నోటీసులు అయితే ఇచ్చారో మనోజ్ పార్థసానిని, పెండాయాల శ్రీనివాస్ ని విచారించి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు కూడా 2016 అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చినాయి. తర్వాత వీళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారండి, ఏమని అది ఎలక్టోరల్ బాండ్స్ అనేమో ఒకళ్ళు అన్నారు, కాదు అవి పార్టీ సభ్యత్వ నమోదు డబ్బులు అన్నారు. పార్టీ సభ్యత్వం స్టార్ట్ అయింది నవంబర్ నుంచి, కానీ అక్టోబర్లో ఎలా డిపాజిట్ అవుతాయి? ఇన్ కేస్ పార్టీ అకౌంట్లు సభ్యత్వం డబ్బులు వచ్చినా కానీ అంత పెద్ద మొత్తంలో క్యాష్ ఎలా తీసుకుంటారు వితౌట్ పాన్ కార్డ్? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్, ఆధారాలు, ప్రూఫ్లు అన్ని కూడా వస్తాయి, నిదానంగా వస్తాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్, కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం వస్తాయి. అసలు ఆధారాలే లేవు అన్నప్పుడు మా దగ్గర ఏ ఆధారాలు లేవని చెప్పి ఏ రాష్ట్రపతి గారి దగ్గరకో ఏ సిజిఐ దగ్గరకో వెళ్ళిపోయి లేవండి ఇదిగోండి మా బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పి అక్కడ పెట్టేసేసి మేము క్లీన్ చిట్ అని చెప్పొచ్చు. లేదు, ఈనాడు పేపర్లో మన గజెట్ పత్రిక ఉంది కదా, గజెట్ పత్రికలో రాసి ఇదిగో మా బ్యాంక్ స్టేట్మెంట్ 2016కి ఎక్కడ క్యాష్ డిపాజిట్లు జరగలేదు, మేమంతా శ్రీరామచంద్రులు అని చెప్పొచ్చు. ఇక్కడ ఇలాంటివన్నీ చెప్పట్లేదు. తర్వాత ఇదే కేసుకు సంబంధించిన ఒక ముద్దాయి అప్రూవర్ గా మారాడు లాస్ట్ మంత్ లో. ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారంటే డబ్బులు మారినాయి, చేతులకు వచ్చినాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో మీరు డబ్బులు మీకు వచ్చిన అమౌంట్ కి మీరు అసెస్మెంట్ లో చూపించిన దానికి వేరియేషన్ ఉంది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా అవాస్తవమా? ఆ డబ్బులు ఎక్కడవి? సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవినీతి పరుడే. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే టెక్నికల్ గా నేనే తప్పు చేయలేదు అంటారు. టెక్నికల్ గా ఏ తప్పు చేయలేదంటే వాస్తవానికి ఏదో తప్పు చేశారనే కదా అర్థం. టెక్నికల్ గా ఈ దేశంలో ఏ కోర్టుకి నేను దొరకను అని కూడా చాలా సార్లు మాట్లాడారు. అలాగే ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు సెక్షన్ 8 మాట్లాడతారు. ఏమంటే మీరు దొంగతనం చేస్తా లేకపోతే వాళ్ళని ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్ర పని మీరు ఆ పని చేస్తుంటే మిమ్మల్ని వాళ్ళ పోలీసులు పట్టుకుంటే సెక్షన్ 8 అంటారా? దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏంటంటే సంబంధం? ఇవాళ ఏమో 17A తీసుకోలేదంటారా? మీరు కనీసం నేను అవినీతి చేయలేదని